2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. లీగల్ సెపరేషన్ అంటే ఏంటి? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎక్కువగా మనం వినేటువంటి దానికి చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. సార్, ఆ లీగల్ సెపరేషన్ అంటే ఏంటి సార్? అంటే when it comes to marital life, ఎస్ దీనికి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఉన్నాయని చెప్పేసి తెలిసింది. అదే ఏంటి అవి? లీగల్ సపరేషన్, దీని ఇంకో వర్డ్ జుడిషియల్ సపరేషన్ కూడా అంటారు. ఓకే. బేసిక్గా సపరేషన్ అనగానే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమనుకుంటారంటే ఇంకా డైవర్స్ తీసుకుంటేనే సపరేషన్ ఏమో అనుకుంటారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. డైవర్స్ తీసుకోకుండా కూడా మీరు సపరేట్గా ఉండొచ్చు. ఎలా సార్? సో అది ఎందుకో కూడా చెప్తాను మీకు. నాగరాజ్ గారు పాయింట్ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకు వచ్చిందో కూడా అది నేను క్లియర్గా చెప్తాను మీకు. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటారో, ఒకవేళ ఆ హస్బెండ్ సాడిస్ట్ అనుకోండి, ఖచ్చితంగా డైవర్స్ ప్రాసెస్లో కూడా ఇతను ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓకే, అంటే హీ విల్ స్టిల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ద హస్బెండ్, రైట్? ఇంకా ఆ హస్బెండ్ రైట్స్ ఆయన మీద ఉంటాయి. కాబట్టి ఆమె ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా ఈయన పుట్టింటికి వెళ్ళచ్చు, నా వైఫ్ నా ఇష్టం, నేను మాట్లాడాలి, ఇప్పుడు రమ్మనండి బయటకి, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాను నేను. ఇది రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ అని ఏం లేదండి నారది. అది ఎవ్రీ క్లాస్, రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ అయినా ఎవరైనా కూడా ఇది ఫ్యామిలీ సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. అవును. ఎప్పుడైతే ఈ సాడిస్ట్ హస్బెండ్ విపరీత బుద్ధులు జరిగిపోతాయో ఆమె రైట్స్ కోల్పోతుంది కదా. ఇంకా మరి ఫండమెంటల్ రైట్స్ ఏంటి? ఆమె షీ కెన్ బి పీస్ఫుల్, అది ఆమె ఫండమెంటల్ రైట్, ఫస్ట్ ఫండమెంటల్ రైట్. సో ఈ జుడిషియల్ సెపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తానికి ఇంక ఉండదు. దట్ విల్ నాట్ కమ్ అంటే డైవర్స్. మళ్ళీ అంటే ఒకవేళ వైఫ్ ఉంది, నేను నీకు డైవర్స్ ఇస్తాం, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నేను కొన్నాళ్ళు నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నావు మారే వరకు, అప్పటి వరకు నాకు జుడిషియల్ సెపరేషన్ కావాలి, నేను నీతో ఉండలేను, నీ చిత్రహింసలు నేను పడలేను, నువ్వు తాగొచ్చి కొడుతున్నావు, నువ్వు వేరే ఎవరెవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నా కళ్ళ ముందు, ఐ డోంట్ వాంట్. మళ్ళీ నీకు డైవర్స్ ఇచ్చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటావు, లేకపోతే తిరుగుతావో, నా జీవితం నాశనం చేస్తావు. కాబట్టి నేను నీకు డైవర్స్ కూడా ఇవ్వను, నాకు జుడిషియల్ సెపరేషన్ కావాలి అని కోర్టులో అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా వండర్ఫుల్ ప్రొవిజన్ అండి ఫర్ ఏ ఫ్యామిలీ టు బి గెట్ యునైటెడ్ అగైన్. ఇప్పుడు ఈ జుడిషియల్ సెపరేషన్ లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. షూర్. ఈ జుడిషియల్ సెపరేషన్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ రిమైన్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ దే విల్ నాట్ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ వైఫ్స్ అండ్ రైట్స్ ఆఫ్ హస్బెండ్స్. ఓకే. అంటే హస్బెండ్ వైఫ్ ని బలవంతంగా ఫిజికల్ గా కలవడం కానీ, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తాం కానీ, మాట్లాడతాం కానీ, టచ్ చేస్తానికి కూడా ఉండదు. ఇట్ ఈస్ జ్యుడిషియలీ సపరేటెడ్. దిస్ ఈజ్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ వైఫ్. అంటే ఇక్కడ మనం వైఫ్ బాధితురాలుగా చూసుకుంటే బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ద వైఫ్. హస్బెండ్ అయితే హస్బెండ్ అయితే హస్బెండ్ కండి, ఎనీ ఆఫ్ వైస్ వర్సా. అలాగే వైఫ్ కి జుడిషియల్ సెపరేషన్ లో కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే షీ కెన్ స్టిల్ అప్లై ఫర్ ద మెయింటెనెన్స్, షీ కెన్ స్టిల్ గెట్ దట్ మానిటరీ రిలీఫ్. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే డబ్బులు వస్తాయి, అటు భర్త చిత్రహింసలు పడే అవసరం ఉండదు. ఓకే, దే ఆర్ టూ థింగ్స్. ఈ బేసిక్ గా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. పీస్ అన్నది ఆటోమేటిక్ గా థర్డ్ పాయింట్, పీస్ అన్నది ఆమె మైండ్ లోకి వచ్చేస్తుంది. ఇది కనుక చూసుకుంటే డిసడ్వాంటేజెస్ కనుక నెక్స్ట్ ఆలోచిస్తే, మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఈ వైఫ్ కనుక వేరే సంబంధంలో ఉంటే, ఆ టైంలో హస్బెండ్ కనుక జుడిషియల్ సపరేషన్ తీసుకుంటే వేరే సంబంధంలో ఉన్న వైఫ్ని ఇంక ఈయన కంట్రోల్ చేస్తానికి ఉండదు. సిమిలర్లీ హస్బెండ్ కనుక వేరే సంబంధంలో ఉంటే ఈ జుడిషియల్ సపరేషన్లో ఇంక నువ్వు హస్బెండ్ని కంట్రోల్ చేస్తానికి ఉండదు. ఆయన ఎటైనా తిరగచ్చు, జుడిషియల్ సపరేటెడ్ కదా. హీ హ్యాస్ హిస్ ఫండమెంటల్ రైట్స్, షీ హ్యాస్ హర్ ఫండమెంటల్ రైట్స్. సో ఇదొకటి డిసడ్వాంటేజ్ అండి. మనం సహజంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మ్యారిటల్ కేసెస్ బ్రేకప్ అయ్యేది ఫస్ట్ రీజన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరే. అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రీజన్ ఈజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఓన్లీ. సెక్స్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. ఓకే, సెకండ్ కనుక మనం తీసుకుంటే మనీ, డబ్బు, ఆస్తి, అంతస్తులు, సుఖాలు, కోరికలు, విపరీతమైన వ్యామోహం డబ్బు పైన. సెకండ్ రీజన్ ఇది. దేర్ ఇస్ నో అదర్ రీజన్ అండి నారాజు గారు. ఈ భూప్రపంచం మీద ఇద్దరు విడిపోతానికి ఇంకో మూడో రీజన్ ఏంటంటే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఓకే, అది డైవర్స్ కిందకి రాదు. కాబట్టి ఈ రెండు రీజన్లు. ఒకటి వేరే మహిళ ఎంటర్ అవుతామో, వేరే పురుషుడు ఎంటర్ అవుతామో. ఇంకోటి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం, భార్య కోరికలు తీర్చలేని భర్త, భార్య ఉండలేక వెళ్ళిపోతాము. లీగల్ సపరేషన్, జ్యుడిషియల్ సపరేషన్ ఎట్లా ఉందో దానికి ఇంకొక వర్డ్ ఉంది, డెజర్షన్ అని. దానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డెజర్షన్ అండ్ లీగల్ సపరేషన్. లీగల్ సపరేషన్ మనం చట్టప్రకారంగా తెచ్చుకుంటాము, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, చట్ట ప్రకారంగా వీళ్ళు కొన్ని రోజులు డైవర్స్ లేకుండా విడిపోయి ఉంటారు, ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా. వేరాజ్ డెజర్షన్ అంటే ఏంటి అంటే భార్య కానీ భర్త కానీ ఒక పార్ట్నర్ని వదిలేసి 2 సంవత్సరాలు ఏ రీజను తెలియకుండా కనిపించకుండా వెళ్ళిపోతే అది డెజర్షన్ అంటారు. ఆ ఒక్క రీజన్ చాలు, ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళకి డైవర్స్ ఇచ్చేస్తానికి అదొక్క రీజన్ చాలు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెజర్షన్ అండ్ జ్యుడిషియల్ ఆర్ లీగల్ సపరేషన్. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డెజర్షన్ అంటే చాలా మందికి కామన్ పబ్లిక్లో అపోహ ఏంటంటే ఊరికే అంటే అంటే అంత తెలియక మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక 7 ఏళ్ళు కనిపించకుండా వెళ్ళిపోతే ఇంకా మొగుడు డెజర్షన్ అంట కదా అనేసి. 7 ఏళ్ళు కాదండి, 2 years మీ పార్ట్నర్ మీకు తెలియకుండా సంబంధం లేదు ఏం చెప్పకుండా రూపాయి ఇవ్వకుండా ఎక్కడున్నాడో తెలియకుండా వెళ్ళిపోతే అది అడవికి వెళ్ళి. డెజర్షన్ అంటే ఏంటంటే అడవిలోకి వెళ్ళిపోయినట్టు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఒక్క రీజన్ చాలు టు ప్రూవ్ దట్ హీఈస్ నో మోర్ ప్రెజెంట్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఇట్ విల్ కమ్ అండర్ డెజర్షన్ అని చెప్తానికి ఒక్క రీజన్ చాలు, వాళ్ళకి ఈజీగా డైవర్స్ ఇచ్చేయచ్చు. చాలా మందికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికొకరు పడినటువంటి వాళ్ళకి కొద్ది రోజులు ఇలా ఉందాము జ్యుడిషియల్ కస్టడీలో అని చెప్పేసి అనుకొని ఉంటాం. కరెక్ట్ అండి. రైట్. అంటే ఇప్పుడున్న దాంట్లో అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే 100% ఎస్సెన్స్. వాళ్ళు ఒక చోట ఉండి కొట్టు చచ్చే కంటే కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత గ్యాప్ తీసేసుకొని ఏది అది కూడా పెద్దల సమక్షంలో ఈ పాయింట్ చెప్పబోతున్నారు, చాలా కరెక్ట్ పాయింట్ తీశారు మీరు. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది లీడ్ తీసుకోవాల్సింది పేరెంట్స్. వాళ్ళకి ఈ ఆలోచన రాదు. సో ఈ వీడియో మనం చేసింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. అవును, ఎవరైతే ఇంట్లో కొట్టుకు వస్తున్నారో భార్య భర్త, అది కోడలు కొడుకు అవ్వచ్చు, లేకపోతే కూతురు అల్లుడు అవ్వచ్చు, కంగారు పడి డైవర్స్ తీసుకోకుండా పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా పిల్లలు విడిపోవాలని ఉండదు. అవును అవును, ట్రూ ట్రూ. ఏ పెద్దవాళ్ళకి ఏ పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లలు విడిపోవాలి అని కోరుకోరు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు దయచేసి కొన్నాళ్ళు లీగల్ సపరేషన్కి వెళ్ళండి, ఆ తర్వాత మళ్ళీ కలుస్తారేమో, మళ్ళీ మీ ఫ్యామిలీలో ఊరు ఆనందం వైభవం మళ్ళీ తిరిగి రావచ్చు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగేష్.